నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హ్మ్. మనము ఉదయం లేవగానే ఎలాంటి దైవనామ స్మరణ చేసుకుంటూ లేవాలి? ఆ రోజంతా చక్కగా జరగాలి. హ్మ్. సక్సెస్‌ఫుల్‌గా మనం అనుకున్నయన్నీ జరగాలి. హ్మ్. అంతా మంచిగా ఉండాలి. మనం బావుండాలి, పిల్లలు బావుండాలి, ఇంట్లో వారంతా బావుండాలని కోరుకుంటాం సహజంగా కదా! దీనికి సంబంధించి ప్రత్యేకమైన నియమాలేమన్నా చెప్పడం జరిగిందా? ఉదయం లేవగానే, అలానే రాత్రి పడుకునేటప్పుడు కూడా ఎలాంటి దైవనామ స్మరణ చేస్తూ పడుకోవాలి? అంటే పెద్దవాళ్ళతో పాటు లేచేటప్పుడమ్మా పిల్లలకు కూడాను. హ్మ్. లేచేటప్పుడు అందరూ కూడా హ్మ్. మెలుకువ రాంగానే మంచం మించి దూకకూడదు. హ్మ్. కింద పడుకున్నా టప్పున లేవకూడదు. ఏం చెయ్యాలి? ఎడం పక్కకి తిరగాలి. అసలు ఎడం పక్కే పడుకుంటే మంచిది గాని ఎక్కువ సేపు పడుకోలేం గదా! మళ్ళీ అటు ఇటు తిరుగుతాము. అవును. తెచ్చి నెమ్మదిగా కాళ్ళు ముడుచుకొని లేస్తాం. అంతకన్నా కాళ్ళు ముడుచుకోకుండా లేవలేం కూడా. అవును. అది లేచిన తర్వాత వెంటనే కిందకి దిగకూడదు. మంచం మీదే కూర్చొని కళ్ళు తెరవకుండా 2 చేతులు ఇలా అనుకుని కళ్ళ దగ్గర పెట్టుకుని నెమ్మదిగా ఒక శ్లోకం చదువుకుని అప్పుడు తర్వాత కళ్ళని చేతులు చూసుకొని లేవాలి. ఆహా! కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గౌరీ ప్రాభాతే కరదర్శనం అని చెప్పి శ్లోకం. ఉదయమే నా చేతులు చూసుకుంటున్నాను. కరాగ్రే వసతే లక్ష్మి. చేతి పైభాగంలో లక్ష్మి ఉంటుంది. మధ్యలో సరస్వతి ఉంటుంది. కింద గౌరి ఉంటుంది. హుహు. హ్మ్. అదే కదా! హ్మ్. ఇది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు 3. ఈ చేత్తో పని చేయాలి. పని చేస్తే బోలెడు డబ్బు. అంతే. చేతులు ముడుచు కూర్చుంటే కాదు. పుస్తకం చేతి మధ్యలో సరస్వతిని పెట్టుకోండి. పని చేయాలంటే ఇది పని చేయాలి. ఇది హ్మ్. పని చేస్తేనే. కనుక ఈ 3 చక్కగా ఉంది. నేను ప్రభాతే కరదర్శనం. అంతా మన చేతుల్లోనే ఉంది అని లేవాలనమాట. హ్మ్. నేను పని చేశానా? నాకు ధనం ఉంది. దానికి కావాల్సిన జ్ఞానం గావాలి. దానికి కావాల్సిన శక్తి కావాలి. అని అనుకుంటూ చూస్తే దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే నిద్ర లేవంగానే నేల మీదకి రాం ఒకటి. రెండోది ఎవరి మొహం చూసానో అని ఎవరిని ఏమనక్కర్లేదు. 2 మూడోది నేనేం చెయ్యాలి అనేది నాకు తెలుస్తుంది. ఈ ఓహ్! 3 తెలుస్తాయి. ఓహ్! వెంటనే నేల మీదకి రాకపోవడానికి కారణం ఏమిటంటే మనం పడుకున్నప్పుడు మన రక్తనాళాలన్నీ భూమికి సమాంతరంగా ఉంటాయి. అవును. గుండె చాలా హాయిగా రక్తాన్ని మెదడుకు పంపిస్తుంది. ఎప్పుడైతే లేచి కూర్చుంటామో గుండె రక్తాన్ని ఎక్కడికి పంపించాలి? ఇక్కడికి పైకి పంపించాలంటే పైకి పంపాలి. ఆ! దాంట్లో కొంచెం మెకానిజంలో కొంచెం తేడా ఉంటుంది. పైకి పంపాలంటే శక్తి ఎక్కువ అవును. కావాలి. అవును. అందుకే అలిసిపోతే పడుకుంటాం. ఆ! పడుకుంటే మెదడుకి రక్తం త్వరగా వెడుతుందనమాట. ఎక్కువ ప్రెషర్ లేకుండా. హఠాత్తుగా మార్పు కాకుండా క్రమంగా మనం లేచి ఇట్లా కూర్చుని ఆ తర్వాత నేల మీద కూర్చోమనుకోమ్మ. అవును. అప్పుడేమైంది? హాయిగా చక్కగా గుండె వెళ్తుంది. ఎక్కువ కాలం పనిచేస్తుంది. తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే, పరిశోధనల్లో వాళ్ళు చెప్పినటువంటి మాట, పరిశోధకులు చెప్పిన మాట నాది కాదు. పక్షవాతం వచ్చేటటువంటి అవకాశాన్ని ఆహ్, 25% తగ్గించొచ్చుట ఇలా లేస్తే. ఓహో! హ్మ్. పారాలిసిస్ రాకుండా. హుహు. అంటే ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్. అది సైన్స్ వాళ్ళు చేసినటువంటి సర్వేల్లో పరిశోధనలు. చెప్పినటువంటి మాట. మనకిది మనకే తెలుస్తోంది కదా! మన రక్తం ఇక్కడ భూమికి సమాంతరంగా ప్రసరిస్తోంది. ఇక్కడ పైకి ప్రసరిస్తుంది. గుండె అవును. ఇక్కడికి పంపడానికి, ఇలా పంపడానికి తేడా ఉంది గదా! ఖచ్చితంగా. ఇది. ఇదయ్యేటప్పటికి ఎంత సేపు పడుతుందమ్మా గట్టిగా 30, 35 సెకన్ల కన్నా ఎక్కువ పట్టదు. అవును. అది చాలా ప్రధానం. అంటే లేవంగానే కాకుండా ఇంతే. తర్వాత ఇంకొకటి ఈ మధ్యలో చేసినటువంటి పరిశోధనలు పాశ్చాత్య దేశాల్లో చేసింది. చాలా వరకు హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయేది పొద్దునే ఎందుకు జరుగుతాయి హార్ట్ అటాక్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో అని వాళ్ళు పరిశోధన చేసి చెప్పింది. హ్మ్. ఎర్లీ అవర్స్‌లో జరుగుతాయి. ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతాయంటే వాళ్ళు నిద్ర లేవంగానే మంచం మించి టక్కన టాయిలెట్‌కెళ్ళడానికో దేనికో వెడతారట. ఓహో! ఎక్కువగా బాత్రూమ్స్‌లోనూ జరుగుతూ ఉంటాయి. అవును. ఎందుకు అంటే లేవంగానే పెడతారు. పరుగు దాంతో ఈ పంపింగ్‌లో తేడా వచ్చి హార్ట్ అటాక్ వస్తుంది. ఓహ్! అంచేత వృద్ధులు మరీ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అప్పటికప్పుడు వచ్చే యాక్సిడెంట్‌ని తప్పించుకోవడానికి నిద్ర లేవంగానే పరిగెత్తొద్దు. ఓహ్! పిల్లలు కూడా చిన్నతనం నుంచి లేవంగానే ఇది చేసినట్టయితే ఒకటి ఇటు ఆరోగ్యము ఉంటుంది. అటు ఇతరులని తిట్టడం ఉండదు. హ్మ్. మూడోది తన కర్తవ్యం తనకి తెలుస్తుంది. అద్భుతం. హుహు. ఇదమ్మా మనకి పెద్దలు చెప్పినటువంటి పద్ధతి. అయ్యాక కాలు నేల మీద పెట్టేటప్పుడు భూదేవికి నమస్కరించుకొని పెట్టమంటారు. హ్మ్. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం
పాదస్పర్శం క్షమస్వమే అని భూదేవికి నమస్కారం చేయమన్నారు. ఇలా పడుకున్న వాళ్ళం ఇలా కూర్చున్నాం. ఇలా కూర్చున్న తర్వాత లేచి భూమికి ఇలా నమస్కారం చేసి లేచాం. ఏమైంది? శరీరం మన అదుపులోకి వచ్చేసింది. అంతే. దాంతో పాటుగా భూమి మీదనే కాలు పెడుతున్నాను భూదేవి పట్ల మనకు ఒక రకమైనటువంటి గౌరవం. ఒక్కసారి ఇలా రోజు ఇది చదవడం మొదలు పెడితే ఏదో ఒక్కరోజన్నా ఇందులో ఉన్న అర్థం మన బుర్రకెక్కదా? ఖచ్చితంగా. ఒక్కరోజు అంతేగా. జీవితంలో. ఊహ తెలిసినప్పటి నుంచి 5 ఏళ్ల 3 ఏళ్ల నుంచో చదువుతూ ఉంటే 50 ఏళ్ల లోపల ఎప్పుడో ఒకప్పుడు దీని అర్థం మన మనసుకు రాదా? వస్తే భూమిని పాడు అది. భూ కబ్జాలు చెయ్యం. భూమిని తవ్వి పాడు చెయ్యం. ఇబ్బంది పెట్టం. ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి భూకంపాలు వస్తున్నాయంటే భూమిని మనం బాధ పెట్టే కదా వస్తున్నాయి. అవునమ్మా. ఎంత ఇబ్బంది పెడుతున్నాం. ఎంత ఇబ్బంది పెడుతున్నాం. అవన్నీ చేయకుండా ఉండడం జరుగుతుంది గనక ఇది ఒకటి చెప్తారు. తప్పనిసరిగా నిద్ర లేచేప్పుడు ఇది చెయ్యాలని మనకి పెద్దలు చెప్పినటువంటి మాటమ్మా. మరి రాత్రి పడుకునే ముందమ్మా? పడుకునే ముందు భోజనం చేసిన తర్వాత అంటే ప్రధానంగా హెవీగా మనం తినడం అయిపోయిన తర్వాత కనీసం 3 గంటలు అన్నారు. ఈ రోజుల్లో 3 గంటలు కుదరట్లేదు కానీ కనీసం గంటన్న వ్యవధానం ఉండాలి. ఉన్నాక పడుకోబోయే ముందు కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్తారు. ఇంకా మనకి పూర్వం కాలం వాళ్ళు కాళ్ళు కడుక్కునరా అంటే టాయిలెట్ కూడా నంబర్ 1 చేసేసుకొచ్చేసేమని. అంటే మధ్యలో లేచే అవసరం రాకుండా కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా ఆరాక మంచినీళ్ళు తాగి ఒక గ్లాసుడు కానీ 2 ఎంత తాగలిగితే అంత మంచినీళ్ళు తాగేసి దేవుడికి నమస్కారం చేసుకుని ఒక్కసారి శివుణ్ణి తలుచుకొని పడుకోవాలి. శివుడు లయకారుడు కదా. అంచేత మనకుండే లయం ప్రతిరోజు మన లయం నిద్రే. మన పంచేంద్రియాలు మనస్సు అన్నీ కూడా లోపల లయమైపోతాయి కదా. అందుకని దానికి లయకారుడు శివుడే గనక శివుడికి ఒకసారి నమస్కారం చూసుకుని ఎన్ని రకాలు ఉన్నాయి. ఎన్నో పీడకలు రాకుండా బోళ్ళు శ్లోకాలు ఏదో ఒకటి దైవ ధ్యానం చేస్తూ గనక పడుకున్నట్టయితే బాగుంటుంది ఆరోగ్యానికి. అంతేగాని సీరియల్స్ చూస్తూ ఘోరాలు నేరాలు చూస్తూ పడుకుంటే అవే కల్లోకి వస్తాయి, పీడకలు వస్తాయి. 2 గంటల వ్యవధానం ఇచ్చి తిన్నాక 2 గంటల వ్యవధానం ఇస్తే పీడకలాలు రావు చాలా వరకు. అందులోనూ ఇంకేదన్నా మనం మానసికంగా ఏదైనా ఒత్తిడి అది ఉన్నట్టయితే దైవ ధ్యానం చేసుకుంటూ ఉంటే కూడా ప్రశాంతంగా నిద్రపడుతుంది. కనుక ఈ నియమాలు పాటించమని చెప్పారు మనకి పెద్దలు. రైట్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.